శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రావణ కృష్ణ అష్టమిని గోకులాష్టమి, కృష్ణాష్టమి, జన్మాష్టమి, శ్రీ జన్మాష్టమి, శ్రీ జయంతి, జయంతి అన్న పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. జయంతి అంటే పుట్టినటువంటి రోజు అని అర్థం. మరి రాముడు పుట్టినరోజును కూడా రామ జయంతి అంటామా? అనం. ఒక్క జయంతి అన్న పదం కృష్ణుడు పుట్టినటువంటి రోజుకు మాత్రమే మనకి వర్తిస్తూ ఉంటుంది. సుమారుగా 5000 సంవత్సరాల క్రితం శుక్లనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి రాత్రి 2 జాముల ప్రాంతంలో, అంటే అర్ధరాత్రి సమయంలో మేనమామ అయినటువంటి కంసుడి చెరసాలలో దేవకీదేవికి అష్టమ గర్భాన జన్మించాడు. మేనమామ ఇంట్లో పుట్టడం సహజమేనండి. పురిటికి పుట్టింటికి తీసుకెడతారు, పుట్టింట్లో బిడ్డ పుట్టడం జరుగుతుంది, అది సహజమే. కానీ ఈయన ఎక్కడ పుట్టాడు? మేనమామ ఇల్లే కానీ పుట్టినటువంటిది చెరసాలలో పుట్టడం జరిగింది. అది కృష్ణుడికి సంబంధించినటువంటి విశేషం. ఎందుకు దీన్ని ఇంత గొప్పగా చెప్పుకుంటామంటే, చెరసాలలో జన్మనివ్వడం అన్నది చాలా అపురూపమైనటువంటి విషయం. అంటే ఎవరైనా ఎక్కడన్నా పుట్టింట్లో పుట్టచ్చు, అత్తగారింట్లో పుట్టచ్చు, ఎక్కడైనా జరగచ్చు, లేదా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో. కానీ ప్రత్యేకంగా గర్భవతి చెరసాలలో ఉండడం, చెరసాలలో జన్మనివ్వడం అన్నది ఒక కృష్ణుడి విషయంలోనే జరిగింది. అందుకే ఇప్పటికి కూడా మన వాళ్ళు చమత్కారంగా జైలు అనేటటువంటి పదం వాడకుండా చెరసాలకి శ్రీకృష్ణ జన్మస్థానం అంటూ ఉంటారు. నిజానికి ఆ పదం వాడినప్పుడల్లా కృష్ణుడి యొక్క జీవితం మన మనసులో మెరవాల్సిందే. ఎందుకు అంటే, అసలు 8వ నెలలో పుట్టినటువంటి బిడ్డ బతికుండడం కష్టం. సాధారణంగా బతికుండరండి 8వ నెలలో పుడితే. 7వ నెలలో పుట్టినటువంటి వాళ్ళన్నా జీవిస్తారేమో కానీ 8వ నెలలో పుట్టినటువంటి వాళ్ళు బతకరు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి అటువంటిది ఈయన 8వ నెలలో పుట్టి బతికాడు. బతకడమే కాదు, ఎలా బతికాడంటే పూర్ణమైనటువంటి ఆయుర్దాన్ని అనుభవించాడు. 120 సంవత్సరాల పైగా జీవించినటువంటి వాడు. జీవితంలో తాను ఎందుకు అవతరించాడో ఆ ప్రయోజనాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించినటువంటి వాడు. కృష్ణుడు అనంగానే మనకి చక్కని పీతాంబరం ధరించి, మెడలో వనమాల ధరించి, చేతిలో వేణువు ధరించి, సిగన నెమలి పింఛం ధరించి, రకరకాలైనటువంటి అలంకారాలు సుగంధ ద్రవ్యాలతో విలాసంగా ఉన్నటువంటి వ్యక్తిలాగా ఒక అభిప్రాయం ఉంది. కానీ వాస్తవానికి కృష్ణుడి యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క సంగతి కృష్ణుడి జీవితంలో జరిగినటువంటిది మన వంటి వారి జీవితంలో జరిగినట్టయితే మనం నవ్వుతూ ఉండగలమా అన్నది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. అందులో ఏ ఒక్కటైనా మనం నవ్వలేమండి. మనసంత బాధ కలుగుతుంది. ఎలా అంటే, కృష్ణుడు పుడతాడు అని తెలియగానే, ఎప్పుడో పుడతాడు అని తెలియగానే తల్లిదండ్రులు చెరసాల పాలయ్యారు. ఈయనకి ముందు పుట్టినటువంటి 6 చంపబడ్డారు. 7వ గర్భం తల్లిది. తల్లి గర్భం నుంచి మరో చోటకి మార్చటం జరిగింది. 8వ గర్భాన బతకడానికి వీల్లేదు అన్నటువంటి సందర్భంలో ఈయన జన్మించాడు. అంటే ఈయన పుట్టడానికన్నా ముందే ఈయనకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఇబ్బందులు కలిగాయి కదా. పైగా మేనమామ గండం, రోహిణీ నక్షత్రం అంటే, రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. పుట్టిన కొద్ది సమయంలోపే
తల్లిదండ్రులకు దూరమయ్యి మరొక చోట పెరిగాడు. అక్కడ కూడా పుట్టిన 17వ రోజు నుంచి ఇతన్ని చంపేటటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఇతన్ని ఆదరించినటువంటి ఆ గొల్లపల్లెలో వారందరూ కూడా ఈ గ్రామంలో ఉంటే అరిష్టాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి మొత్తం ఊరు అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళిపోవడం జరిగింది. అయినా అతన్ని సంహరించే పనులేమన్నా మారారా? ఎక్కడా మారల, ఎక్కడా మానల, జరుగుతూనే ఉన్నాయి. చివరికి నేరుగా మధురా నగరానికే పిలిపించుకున్నాడు. 8 ఏళ్ళు అనుకుంటా, 7 లేక 8, 7 కాదు 8, హరివంశం ప్రకారం 10 ఏళ్ళు అక్కడ ఆ బృందావనంలో ఉన్నాడు. ఆ తరువాత మధురా నగరానికి వెళ్ళి నగరంలో ప్రవేశిస్తూనే ఇతన్ని చంపేటటువంటి ఏర్పాట్లు జరిగితే వాటన్నిటినీ అధిగమించి కువలయాపీడం అనేటటువంటి ఏనుగుని మర్దించి ముష్టిక చాణూరులు ఇద్దరిని, అన్నదమ్ములిద్దరూ సంహరించి కంసుణ్ణి చంపడం జరిగింది. అంటే మేనమామని చంపాడు. అప్పుడు వెళ్ళి తల్లిదండ్రుల్ని చెరసాల నుండి విడిపించటం జరిగింది. పోనీ విడిపించిన తర్వాతన్నా ఈయన సింహాసనం మీద కూర్చున్నాడా? మేనమామని చంపితే తాతగారినే కూర్చోబెట్టాడు. ఎక్కడా కూడా తాను సుఖపడడం అన్నది, తన కోసం సుఖం ఉంచుకోవడం అన్నది లేదు. ఆ పైన వరుసగా జరిగినటువంటి యుద్ధాలు, వ్యవహారాలు, వీటిల్లో ఎక్కడా ఒక్కపూట ప్రశాంతంగా ఉన్నట్టుగా కనపడతాం. తనంతట తాను ఏదీ కోరలేదు జీవితంలో. రుక్మిణీదేవి, నువ్వు నన్ను వివాహం చేసుకోకపోయినట్టయితే నేను ఏదో ఒక మార్గం ద్వారా శరీరం వదిలిపెడతాను. అగ్నిలో దూకైనా, నీళ్లల్లో మునిగైనా, మెడకు ఉరేసుకైనా ప్రాణం పోతుంది అంది. రుక్మిణీదేవి పట్ల ఉన్నటువంటి దాక్షిణ్యంతో ఆవిడని వివాహం చేసుకున్నాడు. మొత్తం జరిగినటువంటి వివాహాలన్నీ అలాగే ఉన్నాయి. వాళ్ళు కోరుకుంటే చేసుకున్నదే కానీ తను కావాలని చేసుకున్నది ఏదీ లేదు. ఇంత చేసి ఇంతమంది రాజులని నిలబెట్టిన తర్వాత కూడా, రాజ్యాలను స్థిరపరిచిన తర్వాత కూడా తాను సింహాసనం మీద కూర్చోలేదు, రాజ్యపాలన చేయలేదు. తాను చిట్ట చివరికి తన కళ్ళ ఎదురుగా తన బంధువర్గం అంతా నశిస్తూ ఉంటే అలా చూస్తూ ఉన్నాడు. తెర మీద జరుగుతున్నటువంటి నాటకాన్ని చూస్తున్నంత నిశ్చల బుద్ధితో చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత తన అవతార ప్రయోజనం ఏదైతే ఉందో దానిని కొనసాగించే బాధ్యత ఉద్ధవుడు, విదురుడు మొదలైనటువంటి వాళ్ళ మీద ఉంచి, తాను మైత్రేయుడు వీళ్ళ మీద ఉంచి తాను భౌతిక శరీరాన్ని చాలించటం జరిగింది. ఈ చెప్పినటువంటి వాటిల్లో ఎక్కడన్నా ఒక్క సంఘటన మన జీవితంలో జరిగినా మనం నవ్వుతూ ఉండగలమా? ఉండలేం. అన్ని విషయాలు కూడా తనకి సంబంధించినవి కానట్టు, ఏదైతే భగవద్గీతలో బోధించాడో స్థిత ప్రజ్ఞత అని, ద్వంద్వాతీత స్థితి అని, సుఖదుఖాల పట్ల సమబుద్ధితో ఉండడమని, దాన్ని పరిపూర్ణంగా ఆచరణలో చూపించాడు గనక అతడికి కలిగినటువంటి ఇబ్బందులు ఏవీ కూడా కష్టంలాగా అనుకోలేదు. అట్లాగని లభించినటువంటి భోగాలన్నీ ఇవి నేను సుఖపడడానికి వచ్చాయని చెప్పి విర్రవీగలేదు. వచ్చిన వాటిని వచ్చినట్టుగా తాను ఆదరించటం జరిగింది. ఏదైతే భగవద్గీతలో బోధ చేశాడో సరిగ్గా కృష్ణుడు తన జీవితంలో వాటిని మాత్రమే ఆచరించాడు. అంతేగాని ఎక్కడా తద్భిన్నంగా చేయలే. ఒకటి చెప్పి ఒకటి చేయలే. ఏది చెప్పాడో అది ఆచరించాడు. అందుకే ఆయన్ని జగదాచార్యుడు, జగద్గురువు అన్నారు. అటువంటి కృష్ణుడు పుట్టి లోకానికంతా ఈ కలియుగాంతం వరకు ఏం పాటించాలో ఆ ధర్మాలనన్నింటినీ కూడా ఏకీకృతంగా ఒక్కచోట సంగ్రహంగా అందించాడే భగవద్గీతలో. అటువంటి కృష్ణుడు అవతరించినటువంటి రోజుని జయంతిగా మనం జరుపుకుంటూ ఉంటాం. యావత్ భారతదేశం ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా కృష్ణుడి యొక్క జన్మదినాన్ని చాలా వేడుకగా జరుపుకోవడం ఉంది.
ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే, సాధారణంగా మనం పూజలు అవి చేసేటప్పుడు పగటిపూటే చేస్తాం. కానీ కృష్ణాష్టమి వేడుక రాత్రి కృష్ణుడు పుట్టిన సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో చేస్తాం. దీనికోసం ఎవరైతే కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళు పగలంతా ఉపవసించాలి. ఉపవసించటం అనేటటువంటి పదానికి అన్నం తినకుండా ఉండడం అనేటటువంటి ఒక అర్థం చెప్పుకుంటాం. అది సరైంది కాదు. అన్నం తినకపోవడం ఒక లక్షణమే, కానీ భగవంతుడికి సమీపంగా ఉండడం, భగవద్ ధ్యానంతో సమయాన్ని గడపడం ఇది ప్రధానం. అందుకని ఉపవసించటం అంటే మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పింది ఏమిటి అంటే, కృష్ణాష్టమి నాడు ఇతర వ్యాపారములు మానవలెను అన్నారు. అయితే వేరే పనులు ఏమన్నా ఉంటే వాటన్నింటినీ పక్కకు పెట్టేయాలి. పక్కకు పెట్టేసి ఒక్క కృష్ణ ధ్యానంతోనే రోజునంతా గడపవలసినటువంటి అవసరం ఉంది. పగలంతా ఇలా ఉపవసించి, అంటే భోజనాధికాలు చేయకుండా, అంటే ఉండలేని వాళ్ళు పళ్ళో పాలో తీసుకోవచ్చు. తీసుకుని సాయంకాలం పగలంతా కూడా చేస్తే చేయొచ్చు. విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణ లేదా భాగవతంలో కృష్ణ జన్మ ఘట్టం, వీటన్నింటినీ కృష్ణ సంబంధమైన స్థుతులు వీటన్నింటినీ నిరంతరం చేసుకుంటూ రోజంతా గడిపి, ఈనాడు ప్రత్యేకంగా నివేదించవలసినటువంటి పదార్థాన్ని తయారు చేసుకుని పూజకి రాత్రి కూర్చోవాలి. ఇది మామూలు పద్ధతి అయితే, తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, ఈనాడు చిన్నపిల్లలు తినేటటువంటి పదార్థాలు రకరకాల పిండి వంటలు చేస్తారు. జంతికలు, చేగోడీలు, పాలకాయలు, ఇట్లాంటి పిల్లలకి ఇష్టం కదండి. గవ్వలు పిల్లలు ఇష్టంగా తింటారు. అటొచ్చొకటి ఇటొచ్చొకటి నోట్లో వేసుకుని కరకరలాడించుకుంటూ తింటారు. కనుక ఇట్లాంటి వాటిని తప్పనిసరిగా చేస్తారు చాలామంది తమ ఇళ్లల్లో. ఎన్ని రకాల పిండి వంటలు వీలైతే అన్ని రకాలు చేస్తారు. ఇవన్నీ రాత్రి కృష్ణుడికి నివేదన చేశాక పిల్లలకు పంచుతారు. కృష్ణుడు అనగానే మనకి బాలకృష్ణుడే మనసులో ఉంటాడు గనక పిల్లల్ని ఆదరించి పూజించటం ఈ వ్రతంలో భాగంగా కనపడుతుంది. ఇలా చేసి కృష్ణుడు ఉదయించేటటువంటి సమయానికి, కృష్ణుడు పుట్టేటటువంటి సమయానికి, అర్ధరాత్రి సమయానికి తర్పణాలు ఇవ్వాలి. ఎందుకు అంటే, కృష్ణుడు జన్మించాడు అనగానే వసుదేవుడు కొన్ని వేల గోవులని బ్రాహ్మణులకి దానం ఇస్తున్నాను అని సంకల్పం చేసుకున్నాడు. బయట ఉంటే ఇచ్చేవాడు, చెరసాల్లో ఉన్నాడు, దానం ఎట్లా ఇస్తాడండి, ఇవ్వలేడు కదా. అందుకని దానం చేస్తాను అని చెప్పి సంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పంతో అక్కడ ఉండిపోయాడు. అనక అర్ఘ్యం ఇవ్వాలి, ఏవైనా దానాలు చేస్తామని సంకల్పం చేసుకోవడం చేయాలి. ఈ కార్యక్రమంలో చాలామంది భావన ఎలా ఉంటుందంటే, తాము దేవకీ వసుదేవులుగా భావించుకోవటం ఉంటుంది. కృష్ణుడు తమ ఇంటనే జన్మించినట్టుగా భావించుకోవటం ఉంటుంది. దీనికి సంకేతంగా మిగిలినటువంటి అన్ని రకాల పిండి వంటల మాట ఉంచి, ఇవాళ ప్రత్యేకంగా తయారు చేసేటటువంటి పిండి వంట ఒకటి ఉంది. తప్పనిసరిగా నివేదన చేసేది కాయం అని చేస్తారు. ఈ కాయం అంటే బాలెంతలకి పెట్టేటటువంటి ఆహారం. కొంచెం ఘాటుగా ఉంటుంది, కొంచెం రుచిగా ఉంటుంది, కొంచెం తీయగా కూడా ఉంటుంది. ఎందుకంటే తీపి కూడా అందులో అంతర్భాగం. బెల్లం వేస్తేనే కాల్షియం లాంటి పదార్థాలు బాలింతరాలకి ఒంటికి బాగా పడతాయి. అందుకని చాలా ఘాటుగా ఉండేటటువంటి కాయం తయారు చేసి నివేదన చేసి అందరూ ప్రసాదంగా తింటారు. కొంతమంది ఉక్కిరి చేస్తారు, సొంఠి ఉక్కిరి అని. అంటే సొంఠి మిరియాలు కలిపి చాలా మెత్తగా నూరి, ఆ నూరినటువంటి దాన్ని ఉడికించి అందులో పాకం బట్టి తయారు చేస్తారు సొంఠి ఉక్కిరి. ఈ రెండు కూడా బాలింతలకి పెట్టేటటువంటివి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అక్కడ బాలింతలకి ప్రాధాన్యం ఉంది అంటే, కృష్ణుడు జన్మించాడు అనగానే కృష్ణుడి జన్మదిన వేడుకలు మనం జరుపుకోవడం ప్రారంభమవుతుంది. దీనికి గాను పగలంతా ఉపవసించాలని చెప్పాం కదా. చెప్పేసి తమిళ ప్రాంతంలో అయినట్టయితే కృష్ణుడు తమ ఇంట్లోకి వస్తున్నట్టుగా కృష్ణుడి పాదాలు వేస్తారు, ఇట్లా ఒకదాని దగ్గర ఒకదానిదొకటి. అంటే ఆ అడుగుల గుర్తుల్లో నుంచి తొక్కుకుంటూ కృష్ణుడు లోపలికి వస్తాడు అని. తమ ఇంట్లోకి కృష్ణుడు వచ్చిన దానికి సంకేతంగా అడుగులు గుర్తులు పడ్డాయి అని.
అలా వచ్చినటువంటి ఆ కృష్ణుడిని అక్కడ రాత్రిపూట పూజించి ఉయ్యాలలో పెట్టి పూజిస్తారండి. పురుషులేమో అక్కడ తర్పణాలు ఇస్తారు, స్త్రీలు పురిటి స్నానం చేయించి, ఇది కూడా మానసికంగానే పాటలతో చేస్తారు, చేసి ఆ కృష్ణ విగ్రహాన్ని ఉయ్యాల తొట్టెలో పెట్టి ఊగించి పడుకోబెడతారు. అప్పటిదాకా అందరూ మేలుకుని ఉంటారు. ఇప్పుడు పెట్టేటటువంటి నైవేద్యాలు సాధారణంగా రకరకాలుగా పిండి వంటలు చేసి పెడతారు, పిల్లలకి నచ్చేవని చెప్పాను కదా. అవి కాకుండా తప్పనిసరిగా పెట్టేది ఏమిటి అంటే పాలు, పెరుగు, మీగడ, వెన్న. ఒక పాల యొక్క రూపాంతరాలు ఇవన్నీ. కానీ ఇవన్నీ కూడా పాలు, పెరుగు, వెన్న ఇవి పెట్టడంతో పాటుగా మీగడ, వీటితో పాటుగా ఇంకొకటి ఏం పెడతారు అంటే అటుకులు. అటుకుల మీద బెల్లం వేసి, ఎందుకంటే పూజించేది బాలకృష్ణుడిని కదా. బాలకృష్ణుడు చిన్నపిల్లవాడు, చిన్నపిల్లవాడికి ఎప్పుడు కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది, అందులో గంతులేస్తే మరీను. కనుక వెంటనే తినాలంటే మళ్ళీ అప్పట్లో అయితే చెప్పేవారు, సంధ్యావందనం చేయలేదు ఆకలిస్తుంది కానీ తినలేము అని. మరి అట్లా నియమాలు ఉన్నప్పటి మాట అనుకోండి, ఇప్పుడు లేవు గనక వాటిని గురించి పట్టించుకోనక్కర్లేదు. అటువంటిది పిల్లలని ఆకలేంగానే ఆపకూడదు గనక గుప్పెడు అటుకులు పెట్టడం. అటుకులు చాలా ఆరోగ్యకరమైనటువంటి ఉపాహారంగా చెప్తారండి. బియ్యం కన్నా బియ్యం నుండి, వరి నుండి తయారైనటువంటివైనా చాలా రకరకాలైనటువంటి పోషక విలువలు వాటిల్లో చేరతాయి. కనుక అటుకులు ఇవి నివేదన చేస్తారు. ఈ నివేదన చేసి అప్పుడు అక్కడ కానీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదో ఇవి కాస్త ప్రసాదంగా పంచుతారు. మర్నాడు విశేషం ఏమిటంటే ఈ రాత్రి కృష్ణుడు జన్మించిన తర్వాత ఆయనకి అర్ఘ్యమిచ్చి ఆ తర్వాత ఈ ప్రసాదాలన్నీ నివేదన చేసి ఉయ్యాలలో వేసి ఊపుతూ జోలలు పాడి వీళ్ళు మాత్రం నిద్రపోకూడదు. అప్పుడే పుట్టినటువంటి ఆ బిడ్డ నిద్రపోతాడు. వీళ్ళు నిద్రపోకుండా రాత్రంతా భాగవత కథలేమన్నా వినుకుంటూ ఆ విధంగా రాత్రంతా మేలుకుని ఉదయం యథాప్రకారంగా తమ నిత్యకృత్యాలు నిర్వర్తించుకుని పూజాధికాలు నిర్వర్తించి కృష్ణుడికి కూడా పునఃపూజ చేసి చక్కగా ఓపాన శక్తి పిండి వంటలతో బ్రాహ్మణులకి ఇతరులకి అందరికీ కూడా సంతర్పణ చేసి అటు పిమ్మట వీరు భుజించాల్సి ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా కృష్ణాష్టమి తమకు ఉపయోగపడేటట్టుగా చేసుకునే పద్ధతి. కానీ కృష్ణుడు ఒక్కడికి ఉన్నాడా అండి? ఈయన ఎక్కడికి వెళ్ళినా బృందావనమే కదా, ఓ గుంపును వేసుకుని ఎడతాడు. కనుక మొత్తం కావాలి. కనుక తెలుగు వాళ్ళల్లో ఉన్న ఒక గొప్ప అలవాటు ఏమిటంటే ఉట్టి కొట్టడం అనే పండగ కూడా చేస్తారు. ఉట్ల పండగను కూడా అంటారు దీన్ని. ఆ మర్నాడు ఒక పెద్ద 2 కర్రలు పాతి వాటి మధ్య ఒక వాసం కట్టి దానికి ఒక ఉట్టి కట్టి ఆ ఉట్టిలో అటుకులు, పెరుగు మొదలైనవి అందులో పెట్టి అందనంత ఎత్తులో ఉంచి దానిని కొట్టాలంటారు. అంటే కింద నుంచి దాన్ని కొట్టి అది కొడితే దాంట్లో నుంచి పడేటటువంటి ఆ అటుకులు, పెరుగు కింద ఉన్న వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకుంటారు. ఎందుకంటే కృష్ణుడు తాను అందిన వరకు వెన్నని, పాలని ఇత్యాదులన్నిటినీ కుండల్లోంచి తీసి ముందర తన స్నేహితులకు పెట్టి తర్వాత తను తిన్నాడు. ఒకవేళ అందకపోతే ఏం చేసేవాడు, ఒక చిన్న గులకరాయి వేసి కుండకి చిల్లి పెట్టి అందులోంచి పాలు కారుతూ ఉంటే తాను స్నేహితులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పాలధార కిందకు నిలబడి ఆ పాలను తాగుతూ ఉండేవారు, పాలు కానీ పెరుగు కానీ. కనుక ఇదొక వేడుక. ఎవరు సమర్థులో కదులుతూ ఉన్నటువంటి దాన్ని కింద నుంచే అందుకోగలిగిన సామర్థ్యం ఉందో నేర్చుకుంటూ ఉంటారు. ఇది ఒక చిన్న వేడుక. ఈ వేడుక వల్ల మనకి తెలిసేది ఏమిటంటే అందులో దాచిపెట్టినవి ఏమిటి, పాలు, వెన్న, పెరుగు, అటుకులు, ఇట్లాంటివి, నెయ్యి. ఇవేవి దాచుకోకూడదు, అందరికీ ఇవ్వాలి అని ఒక చక్కని సంకేతాన్ని చెప్తూ ఈ ఉట్ల పండుగ చేసుకుంటారు. ఎవరు దాన్ని కొట్టగలరో వాళ్ళకి బహుమానాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కృష్ణాష్టమి అన్నది పల్లెలలో ఆ సంస్కృతిని పాటిస్తున్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా చాలా వైభవోపేతంగా కొనసాగుతూ ఉంటుంది. నిజానికి దేవతల యొక్క జన్మదినాలు ఎందుకు జరుపుకుంటాం మనం? అక్కడెక్కడో ఎప్పుడో పుడితే 5,000 సంవత్సరాల ముందు, 5,300 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఆయన జన్మించుంటే
ఇప్పుడు మనం చేసుకోవడం ఏమిటి అంటే కృష్ణుడు మన హృదయంలో పుట్టాలి, కృష్ణతత్వం మన హృదయంలో పుట్టాలి. కృష్ణుడు చేసినటువంటి ఘనకార్యాలు ఆయన మన హృదయంలో ఉండి మన చేత చేయించాలి. ఇటువంటి భావన కోసం జయంతులు నిర్వహిస్తూ ఉంటాం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు నందాంగనాడింభకున్. స్వస్తి.